విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో రామచంద్ర యాదవ్ కు గాయాలయ్యాయి. బీసీవై పార్టీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా బీసీవై పార్టీ నేతలు నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై రామచంద్ర యాదవ్ ఫైర్ అయ్యారు. కోర్టు అనుమతులున్నా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసుల తీరు మారాలంటున్న రామచంద్ర యాదవ్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధినేత ఎవరైతే బోడేరు రామచంద్ర యాదవ్ అయితే ఎవరైతే ఉన్నారో బోడేరు రామచంద్ర యాదవ్కి సంబంధించి అయితే ప్రస్తుతం అప్డేట్ కూడా మనం చూసుకోవచ్చు. ఆయన ఇక్కడ నుంచి పొంగనూరు వెళ్లేందుకు కూడా రామచంద్ర యాదవ్కి అయితే షెడ్యూల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన పొంగనూరు కూడా వెళ్లకుండా పోలీసులు ఇంకా అడ్డుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారంటూ కూడా రామచంద్ర యాదవ్ అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే నక్కపల్లికి సంబంధించినటువంటి రాజయ్యపేట గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా ఆందోళన అయితే చేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దంటూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారందరికీ మద్దతు తెలిపేందుకు ఈరోజు రామచంద్ర యాదవ్ అయితే అక్కడికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఎటువంటి అనుమతులు లేవంటూ కూడా పోలీసులు అయితే ఆయన అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖలో ఆయన బస చేసినటువంటి హోటల్ రూమ్లో కూడా పోలీసులు అయితే చొచ్చుకుపోయి అయితే ఆయన అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. సమయం మించిపోవడంతో ఆయన హోటల్ నుంచి బయటకు వచ్చి అక్కడికి వెళ్ళేటటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో దాన్ని విరమించుకొని తిరిగి పొంగనూరు వెళ్తున్నానని చెప్పినప్పటికీ షెడ్యూల్ చూపించినప్పుడు కూడా రామచంద్ర యాదవ్ అయితే వెళ్లకుండానే పోలీసులు అయితే ప్రస్తుతం హోటల్ వద్ద అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు బీసీవై పార్టీకి సంబంధించినటువంటి అధినేత రామచంద్ర యాదవ్ అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీకు పొంగనూరు వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి, పొంగనూరు వెళ్లేందుకు కూడా షెడ్యూల్ కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ మిమ్మల్ని పోలీసులు వెళ్లకుండా అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు, అసలు ఎందుకు ఇలా చూస్తున్నారు మీరే ఈ దౌర్జన్యము, రౌడీయిజము, గూండాయిజము, మహిళా పోలీసులను అడ్డం పెట్టుకొని నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ హైకోర్టు వారి అనుమతితో నేను ఈరోజు ఆ గ్రామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వెళ్ళడానికి లేదని చెప్పి రూమ్లో వచ్చి దౌర్జన్యం చేశారు, అడ్డుకున్నారు. నా మీద, నా సిబ్బంది మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు మళ్ళీ నేను రీషెడ్యూల్ చేసుకుని ఈ విషయాన్ని కూడా హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి పొంగనూరుకి వెళ్తున్నాను. రీషెడ్యూల్ అంటే కూడా వెళ్ళడానికి కుదరదని చెప్పి దౌర్జన్యంగా నన్ను అడ్డుకొని ప్రెస్ చేసి నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నీచమైన చర్యలు చేయడము మానుకోవాలి. మీరు దౌర్జన్యాలు చేస్తూ, మీరు దోపిడీ చేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇలాంటి ఆరోగ్య రాజకీయాలు, ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తే మాత్రము మీరు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. రైట్, మనం చూసుకోవచ్చు. అయితే ఈ తోపులాట్లో రామచంద్ర యాదవ్ గారు కాలుకు కూడా కాస్త స్వల్ప గాయాలు కూడా అయినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆయన నడవలేనటువంటి స్థితిలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి తోపులాట ఏదైతే ఉందో తోపులాట సంబంధించి రామచంద్ర యాదవ్ కాలుకు కూడా స్వల్ప గాయమైనట్లు తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం అయితే నడలేని పరిస్థితిలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అయినప్పటికీ ఆయన తన స్వగ్రామం పొంగనూరు వెళ్తాను, అలాగే అక్కడ నుంచి హైకోర్టుకు మళ్ళీ పిటిషన్కి వెళ్తానంటూ కూడా రీపిటిషన్ వేస్తానంటూ చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ పోలీసులు అయితే ఆయన ఇక్కడ అడ్డుకోవడంతో ఆయన పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. సార్, మీ కాలుకు కూడా కొద్ది స్వల్ప గాయమైనట్టుగా ఉంది. దీన్ని ఎట్లా ఇంటెన్షనల్ గా కొంతమంది పోలీస్ సిబ్బంది నన్ను భౌతికంగా దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. వీటన్నిటినీ కూడా గౌరవ హైకోర్టులో నేను ఫైల్ చేస్తాను. ఖచ్చితంగా దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే మనం ప్రస్తుతం ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ గారు ఎక్కడైతే బస చేశారో బస చేసినటువంటి హోటల్ వద్ద అయితే ఉన్నాం. హోటల్ వద్ద పెద్ద ఎత్తున కూడా పోలీసులంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధినేత బోడేరు రామచంద్ర యాదవ్ ఈరోజు ఏదైతే ఆ పాయకరపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించినటువంటి మత్స్యకారులు చేస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆందోళనలో ఆయన మద్దతు తెలిపేందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన అయితే ఈరోజు విశాఖలోనే అడ్డుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఎటువంటి అనుమతులు లేవు అంటూ కూడా అనకాపల్లి జిల్లా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతోనే రామచంద్ర యాదవ్ వెళ్లేందుకు కూడా పూర్తిగా పోలీసులు అయితే ఈరోజు వచ్చి నోటీస్ అయితే ఇచ్చారు. నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వచ్చిన సమయంలో దాదాపు 3 నుంచి 4 మాత్రమే పోలీసులు ఉన్నప్పటికీ ఇప్పుడైతే దాదాపు 40 మంది కూడా పూర్తిగా రామచంద్ర యాదవ్ కానీ లేదా పార్టీ నాయకులు కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో స్వల్ప తోపులాట కూడా జరిగింది. తోపులాటలో రామచంద్ర యాదవ్ కాలికి కూడా స్వల్ప గాయమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈరోజు ఏదైతే ఇక్కడ జరిగేటటువంటి ఏదైతే రాజయ్యపేటకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని విరమించుకొని పూర్తిగా ఇక్కడ నుంచి నేను పొంగనూరు వెళ్తానంటూ రామచంద్ర యాదవ్ చెప్పినప్పుడు కూడా పోలీసులు అడ్డుకు తీరుతున్నారంటూ రామచంద్ర యాదవ్ అయితే మండిపడ్డారు. దీనిపైన పోలీసుల పైన కానీ ఇటు కూటమి ప్రభుత్వం పైన కూడా తక్షణమే నేను కోర్టుకు వెళ్తానంటూ కూడా రామచంద్ర అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.